ఏం సార్ అంత గిట్టు గుద్దేసినారు? షోల్డర్ స్ట్రాంగ్ ఉంది భయంకరంగా. అవునా? ఎప్పుడో 50 ఏళ్ల మట్టి చేస్తున్నాను. ఓ అలవాటు ప్రకారం కంటిన్యూ చేస్తున్నాను. సూపర్ సార్. ఈ ఏజ్ లో కూడా మీరు చేస్తున్నారంటే గ్రేట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సూపర్ సార్. చిన్నప్పటి నుంచి 1973 నుంచి హై స్కూల్లో చదివేటప్పటి నుంచి పెరేడ్ గ్రౌండ్స్ దగ్గర వైఎంసీఏ గవర్నమెంట్ హై స్కూల్ ఉంది. అందులో క్లాసెస్ జరగకపోతే నడుచుకుంటూ ట్యాంక్ బండ్కి వెళ్ళేవాడిని. అక్కడికి వెళ్ళి ట్యాంక్ బండ్లో స్విమ్మింగ్ చేసి మళ్ళీ నడుచుకుంటూ స్కూల్కి వచ్చి ఇంటికి వచ్చేసేవాడిని. అలా చేసేవాడిని. ఇప్పుడు చేయమనండి సార్, కుర్రాళ్ళని చూస్తాం. అయితే కంటిన్యూషన్ అలా. ఆ తర్వాత ఏం జరిగింది అంటే మారేడుపల్లిలో ఉండేవాళ్ళం. మహేంద్ర హిల్స్ అని ఉంది. ఒక్కొక్క అన్ని గుట్టలు కొండలు అవన్నీ. ఓకే. డిఫెన్స్ వాళ్ళు గ్రెనేడ్స్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు అక్కడ. సో మారేడుపల్లి నుంచి నేను నా ఫ్రెండ్ నడుచుకుంటూ వెళ్ళి ఆ కొండలన్నీ దిగి అక్కడ సఫిల్గూడ లేక్ అని ఉండేది. సఫిల్గూడ కొన్ని ఉన్నాం సార్ బ్యాచులర్ గా ఉన్నప్పుడు. సఫిల్గూడ లేక్ లో స్విమ్మింగ్ చేసేవాళ్ళు. అట్లాగే అక్కడే ఒక మూట బావి ఉండేది. ఓకే. ఆ బావిలో కూడా స్విమ్మింగ్ చేసేవాళ్ళు. అక్కడ ఒక సర్ప్రైజ్ ఏంటి అంటే పెద్దవాళ్ళు కూడా కొట్టేవాళ్ళు వేరే వాళ్ళు. పాములు వచ్చాయి అందులో. అయితే పెద్దవాళ్ళు ఆ పాము నీరు కట్టి అదేం చేయదని తీసి అట్లా పడేసేవాళ్ళు. సో మేము కూడా వాళ్ళు చేసిన దాన్ని చూసి మేము కూడా ఈత కొడుతూ పాము వస్తే పట్టుకుని పైకవాడే. మీకు అప్పుడు అవి సార్ ఆట బొమ్మలు, ఇప్పుడు చూడండి భయపడతారు పిల్లలు. అలా అక్కడ కంటిన్యూ చేయడం జరిగింది. ఈ తర్వాత మా ఇంటి దగ్గర పార్క్ ఉంది. పార్క్ లో ఉయ్యాల ఉండేది. దాన్ని బట్టి స్వింగ్ చేయడము, జంగల్ జమ్ అని ఉండేది, దాని మీద పుల్అప్స్ చేయడము, పుషప్స్ చేయడము, ఇలాంటివన్నీ చేసేవాళ్ళం. సో అలా చేస్తూ అక్కడ ఆర్మ్ రెజ్లింగ్ కాంపిటీషన్ జరుగుతుంటే పార్టిసిపేట్ చేశాను. 77 లో స్టేట్ ఛాంపియన్ అయ్యాను. 78 లో పార్టిసిపేట్ చేశాను, స్టేట్ ఛాంపియన్ అయ్యాను. 79 లో నేషనల్స్ రిప్రజెంట్ చేశాను. మేము పుట్టలే సార్. 79 లో నేషనల్స్ రిప్రజెంట్ చేశాను. సో అక్కడ రెఫరీస్ ఉంటారు కదా, కరెక్ట్ జస్టిఫై చేయాలి. ఆర్మ్ రెజ్లింగ్ అంటే ఆర్మ్ తోనే పుషప్ చేయాలి. నా అపోనెంట్ షోల్డర్ తో పుషప్ చేశాడు అన్నమాట. మాకేం లేదు. అయితే ఇట్లా చెయ్యాలి. అతను ఏం చేశాడంటే ఇట్లా చేసి జడ్జి అబ్జెక్ట్ చేయలేదు. సో దాంతో నాది సరే అది అయిపోయింది అనుకున్నాం. సో అలా జిమ్ లో కంటిన్యూ చేస్తూ అంత ఎక్సర్సైజ్ అవన్నీ చేస్తూ ఈ నేషనల్ లెవెల్ వరకు రిప్రజెంట్ చేస్తూ ఈ లోపల నాకు ఫ్రెండ్ పరిచయం అయ్యారు డిఫెన్స్ లో. వాళ్ళ డిఫెన్స్ లో కరాటే నేర్పించాడు. సో వాళ్ళ దగ్గర కరాటే నేర్చుకున్న తర్వాత ఆ ఫ్రెండ్ ఏం చెప్పాడంటే ప్రాక్టీస్ అంతా చేసినాక టోర్నమెంట్ లాగా కండక్ట్ చేశాడు. చేసి నా గ్రీన్ బెల్ట్ అన్నారు. బట్ అఫీషియల్ గా డిఫెన్స్ నుంచి ఇవ్వడానికి వీల్లేదు కదా, ఇట్స్ ఓన్లీ అన్ అఫీషియల్. అన్అఫీషియల్ కాబట్టి మీకు గ్రీన్ బెల్ట్, యూఆర్ ఈక్వల్ టు గ్రీన్ బెల్ట్ అన్నారు. పర్ఫార్మెన్స్ చూసి గ్రీన్ బెల్ట్ అన్నారు. ఓకే, అక్కడికి అయింది. అలా రెగ్యులర్ గా చేస్తూ 76 లో రైల్వే కోఆపరేటివ్ సొసైటీలో ఎంప్లాయీగా అపాయింట్ అయ్యాను. స్టెనోగ్రఫీ కంప్లీట్ చేసుకున్నాను. హయ్యర్ టైపింగ్, లోవర్ షార్ట్ హ్యాండ్ కంప్లీట్ చేసుకుంటే అనుకోకుండా అక్కడ నాకు జాబ్ దొరికింది. అందులో జాయిన్ అయ్యి కంటిన్యూస్ గా ఎక్సర్సైజ్ చేస్తూ అట్లాగే ఎంసీహెచ్ లో స్విమ్మింగ్ పూల్ ఉండేది, అందులో స్విమ్మింగ్ చేస్తూ 20 feet డైవింగ్ బోర్డ్ నుంచి డైవ్ చేసేవాడిని. అట్లా నాన్ స్టాప్ గా 20 rounds స్విమ్మింగ్ చేసేవాడిని ఆగకుండా. సో అలా స్విమ్మింగ్ చేయడము, జిమ్ చేయడము. అందుకేనా సార్ అసలు మీరు ఆల్మోస్ట్ 1.5 hour నుంచి వర్కౌట్ చేస్తున్నారు, ఒక్క సిప్ వాటర్ కూడా తాగలేదు మీరు? నేను తాగాను, ఇంట్లో తాగి వస్తాను. నాకు ఒక సెట్ 2 సెట్లు అయిపోగానే పోయి వాటర్ తాగేసి వస్తాం మేము జిమ్ లో. నాకు డీహైడ్రేట్ అయిపోతుంది, కళ్ళు తిరిగి పడిపోతారు అన్నట్టుంటారు జిమ్ లో. 1.5 hour నుంచి అసలు 1 sip వాటర్ తాగలేదు మీరు? అయితే నా డైట్ లో కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. నేను చాలా డిసిప్లిన్డ్, సిస్టమాటిక్ ఉంటాను. చెప్పకూడదు ఎవరికి అట్లా అని. మీ డైట్ సపరేట్ గా తీసుకుంటాం సార్. ఎవ్రీ డే మార్నింగ్ అండ్ నైట్ టిఫిన్ చేస్తాను. ఓట్స్ కానీ పాస్తా కానీ తింటాను. మధ్యాహ్నమే రైస్ తీసుకుంటాను. సో నాకు 3 times మార్నింగ్ అరటిపండు తింటాను, మధ్యాహ్నం అరటిపండు తింటాను, రాత్రి అరటిపండు తింటాను. అట్లాగే పొద్దున డ్రై ఫ్రూట్ లడ్డు తింటాను ఈ టిఫిన్ బ్రేక్ఫాస్ట్ చేసినాక. మధ్యాహ్నం సున్నుండలు తింటాను ఒకటి, నైట్ సున్నుండలు తింటాను. ఈ బెల్లంతో చేసిన సున్నుండలు మంచి స్టామినా సపోర్ట్ ఇస్తుంది అనమాట. జిమ్ కి వచ్చే ముందు ఏం చేస్తారు సార్? స్విమ్మింగ్ వచ్చే ముందు ఏం తింటాను, మధ్యాహ్నం తిన్నది అంతే. 4:30కి టీ తాగుతాను. మధ్యాహ్నం ఏం తింటారు సార్? ఇంకా మధ్యాహ్నం రైస్ తీసుకుంటాను, కర్డ్ రైస్ తీసుకుంటాను, కర్రీ ఏదో ఒకటి అంతే.
మార్నింగ్ ఒకసారి టీ తాగుతాను, ఓకే 6-6:30 మధ్యలో. 30. ఓకే ఈవినింగ్ 4:30కి టీ తాగుతాను. ఓకే ఇంకా బయట ఎక్కడ తాగాను, అఫీషియల్ అన్అఫీషియల్ మీటింగ్స్ ఉంటే బయట ఎక్కడ బయట వచ్చా ఎక్కడైనా తాగుతాను. రైట్ అఫీషియల్ కూడా ఒక హైయెస్ట్ పోస్ట్ లో రిటైర్ అయ్యాను. నా వర్క్ సిస్టమ్ అనేది డిసిప్లిన్డ్ గా ఉంటుంది. ఓకే సో నేను రిటైర్ అయితే హోమ్ మినిస్టర్ దగ్గర నుంచి ట్రేడ్ యూనియన్ లీడర్స్ అంతా వచ్చారు, 500 మెంబర్స్ వచ్చారు. వావ్ 500 మెంబర్స్ కి లంచ్ అరేంజ్ చేశాను. వాళ్ళంతా నేను మర్చిపోలేనటువంటి షాలులు కప్పారు. వావ్ ఇన్ని 50 దాకా షాలులు కప్పారు. ఎక్కడ సార్ మీరు ఎక్కడెక్కడ ట్రావెల్ చేసినారు? ఎంత మంది వచ్చి మొత్తం ఇండియన్ మెంబర్స్? అఫీషియల్ గా ఎవ్రీ ఇయర్ కల్చరల్ టూర్ ఉంటుంది. అదే అఫీషియల్ గా స్టాఫ్ తో కల్చరల్ టూర్ అటెండ్ అయ్యాను. ఓకే అట్లాగే ఒక 50 పూలదండలు వేశారు హోమ్ మినిస్టర్ ఉన్నాక. వావ్ అదే సో వాళ్ళందరూ చాలా అప్రిషియేట్ చేశారు. ఫ్రెండ్స్ లో ఉన్నారు, స్విమ్మింగ్ లో ఉన్నారు, స్విమ్మింగ్ నేషన్స్ లో వెళ్ళారు, కరాటే చేసినారు, ఇవన్నీ ఇప్పుడు జిమ్ ఇంకా ఇప్పుడు జిమ్. ఇక్కడికి 4 months అయింది వచ్చి ఇక్కడికి. ఇక్కడ 4 months నుంచి. ఇంతకు ముందు 12 years మియాపూర్ లో ఆర్వి అవనీంద్ర అపార్ట్మెంట్స్ అని ఉంది. ఓకే దాంట్లో క్లబ్ హౌస్ ఉంది. క్లబ్ హౌస్ లో జిమ్, స్విమ్మింగ్ పూల్, 40 feet డిస్టెన్స్ ఉంటుంది స్విమ్మింగ్ పూల్. 40 feet 20 rounds నాన్ స్టాప్ కొడతాను. మీరు కొట్టేస్తారు, మీరు కొట్టినట్టు చెస్ట్ మేము కొట్టలేము, ఎంత ఫాస్ట్ స్పీడ్ కొడతాం. మొబిలిటీ చాలా ఉంది సార్. మీరు ఎక్సర్సైజ్ చేస్తారు చూసారా, మొబిలిటీ ఎక్సర్సైజ్ కూడా ఎక్సలెంట్ అది. సో మీరు ఎంత స్పీడ్ చేస్తున్నారు అసలు, షోల్డర్ అనేది ఇంత ఈజీ ఫ్లెక్సిబిలిటీ ఉండదు. మీ ఏజ్ ఇప్పుడే చెప్పను, మీరు నిదానంగా చెప్పదురు ఏజ్. నేను వచ్చాను 1 year వెయిట్ చేస్తే 70కి వచ్చేస్తాను. ఓకే చెప్పినారు. సో ఇలా రెస్పాన్సిబిలిటీస్ అన్ని, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అన్ని తీసుకున్నాము. సో ఇప్పుడు కొడుకు ఇంటర్నేషనల్ చెస్ టోర్నమెంట్స్ కండక్ట్ చేస్తాడు. ఓకే సాఫ్ట్వేర్ కంపెనీలో సిఇఓగా పనిచేశారు. ఇప్పుడు ఓన్ సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టుకున్నారు, ప్రూఫర్ లాజిక్ టెక్నాలజీస్ అని. 15 మంది ఎంప్లాయీస్ అంత వర్క్ చేసేవాళ్ళు. ఓకే ఫారెన్ ప్రాజెక్ట్స్ అని చేసేవాళ్ళు. కరోనా రాగానే ఎంప్లాయీస్ మానేస్తే పెండింగ్ లో పెట్టారు ఆర్గనైజేషన్. మా అబ్బాయికి చెస్ కూడా వస్తుంది. 8 ఇంటర్నేషనల్ చెస్ టోర్నమెంట్స్ కండక్ట్ చేశారు. మ్యూజిక్ అకాడమీ పెట్టారు. ఇక్కడే లైన్ లో ముందు మ్యూజిక్ అకాడమీ ఉంది, చెస్ అకాడమీ ఉంది. మీలాగానే మల్టీ డిఫరెంట్ సెక్టార్స్ లలో ఉన్నారు. యాక్చువల్ మీ నెక్స్ట్ జనరేషన్ కూడా చెప్పాలంటే చెస్ గానీ. అంత దేవుడి దయ. నా ఫ్రెండ్ జిమ్ కి తీసుకెళ్ళడం అతను ఒక ప్రోత్సాహము. ఈ రోజు విఐపీస్ కోచ్ అతను. వెయిట్ లిఫ్టింగ్ చేస్తాడు. ఎంత సెట్స్ అవుతున్నాయో వెయిట్స్, కంప్లీట్ వెయిట్ సెట్స్ పెట్టుకుని కూర్చొని లేస్తాడు. ఒకసారి మీ ఫ్రెండ్స్ బ్యాచ్ కలుద్దాం సార్, మీరంతా మాట్లాడుకుంటారు, నేను కూడా ఒకసారి నేర్చుకుంటాను మీ దగ్గర. అలా అతని ద్వారా అంతా అతని దయ, అతని కటాక్షం వల్ల నేను ఈ పొజిషన్ లో రెగ్యులర్ గా చేయగలుగుతున్నాను. సో మా మిసెస్ వచ్చేసి ఆమె కూడా ఇండో అమెరికన్ క్యాన్సర్ రీసెర్చ్ లో ఆమె రేడియాలజీ డిపార్ట్మెంట్ కి ఇన్ఛార్జ్ గా వర్క్ చేశారు. మనవరాళ్ళు పుట్టంగానే మానేశారు. ఇది కాకుండా 1980s లో ఆల్ ఇండియా రేడియోలో సింగర్ ఆవిడ. పాటలు పాడుతుంది. కాదు సార్, అందరూ ఒకదాని మీద 2-3 ఉన్నాయి. లో వర్క్ చేసుకునేవాడు. ఫిజికల్లీ మెంటల్లీ ఫిట్ గా ఉన్నారు. అందులోనూ మీరు అసలు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ చాలా చేశారు. చాలా అసలు ఎంతో మీ సిస్టర్స్ నుంచి ఇవన్నీ అందరికి వాళ్ళ పెళ్లి చేసుకుంటా స్ట్రెంత్ ఉన్నారు కాబట్టి బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు బాగా. ఇప్పుడు ఏదైనా చిన్నది వచ్చిందంటే చాలు అదే అంటే నా అవసరం వదిలేస్తారు సార్. చిన్నది ఏదన్నా పర్సనల్ లైఫ్ లో ఏదైనా వచ్చిందంటే కనుక ఫస్ట్ వదిలేసేది ఫిట్నెస్ వదిలేస్తారు. నాకు టైం సరిపోవట్లే, ఎందుకంటే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ ఎక్కువ అనేసి వదిలేస్తారు. అదే ఏమంటే 2 బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చినారు. దీనివల్ల ఏం జరిగిందంటే నేను కూడా మ్యూజిక్ కాలేజ్లో నేను కూడా నేర్చుకున్నాను మ్యూజిక్. నాతో పాటుగానే రామాచార్య అని ఉన్నారు, మీరు విని ఉంటారు. బాలసుబ్రహ్మణ్యం వాళ్ళ గ్రూప్ లో పాటలు పాడతారు. రామాచార్య నా క్లాస్మేట్ మ్యూజిక్ కాలేజ్ లో. ఎస్బి సుధాకర్ ఉన్నాడు, అతను కూడా మ్యూజిక్ అన్ని సినిమా స్టార్స్, మినిస్టర్స్ అందరూ వాళ్ళ ప్రోగ్రామ్స్ అటెండ్ అవుతారు. అతను నేను కూడా క్లాస్మేట్స్. డైలీ మా ఇంట్లో 2 hours మ్యూజిక్ జరిగేది. ఈవినింగ్ అంతా వచ్చేవాళ్ళు అందరు. సో ఇవన్నీ తట్టుకోవాలి, మనం కలిసి ఉండాలి. వాళ్ళ ఈ కరోనా వచ్చినప్పుడు విడిగా ఉన్నాం పక్క బ్లాక్ లో. సరే కొడుకు అన్నాడు, లేదు అన్న మనం అంతా కలిసి ఉందాము అని లోన్ తీసుకుని ఇద్దరు కలిసి విల్లాస్ తీసుకుని ఇక్కడ అందరం కలిసి ఉంటున్నాం. 3 floors. తినేటప్పుడు మాట్లాడుకునేటప్పుడు అంతా కింద ఉంటాము, వర్క్ ఉన్నప్పుడు పైకి వెళ్ళిపోతారు. అది బేసిక్ గా నా ఇది. సో ఇలా లైఫ్ అనేది సాగిపోతుంది. మీ లైఫ్ బాగుంది సార్, చూస్తే కొద్దిగా అసూయగా కుళ్ళు కూడా అనిపిస్తుంది. కానీ అదే ఏది చెప్పొచ్చో చెప్పకూడదు తెలియదు, మీ అభిమానానికి నాకు వచ్చేసింది అంతే. మోస్ట్లీ ఫిజికల్ ఫిట్నెస్ లో ఉన్న వాళ్ళు డిసిప్లిన్ అనేది ఉంటది, అది అన్ని చోట్ల వస్తుంది అనేసి నా నమ్మకం. యాక్చువల్గా ఇప్పుడు మార్నింగ్ లేస్తాము లేదా ఈవినింగ్ వచ్చేటప్పుడు ఒక డిసిప్లైన్ ఉన్నప్పుడు అది మనం చేసే పనిలోనో
ఆఫీస్లోనూ కానీ లేదంటే బయట కానీ ఎక్కడైనా కానీ ఈవెన్ క్యూలో నిల్చున్నప్పుడు కానీ మనకు ఆ ఓపిక డిసిప్లిన్ అనేది చేయాలని అనిపిస్తుంది. అది మీరు ఫాలో చేస్తున్నారు, అది లిటరల్ గా తెలుస్తుంది. అది ఎందుకు తలుచుకుంటుంటే డే స్టార్ట్ అయ్యేటప్పుడు మంచి స్టార్ట్ అయింది అనుకోండి, ఆ డే మొత్తం బాగవుతుంది అంటారు చూడండి. బెస్ట్ ఇది ఎగ్జాంపుల్ మేము చూసానంటే. తలుచుకుంటుంటే కొన్ని విషయాలు గుర్తు వస్తూ ఉంటాయి. మెమరీస్. ఒకసారి మీ ఫ్రెండ్స్ అంతా కలుస్తాం సార్, తప్పకుండా మేము కూడా ఒకసారి చూస్తాం, మీరంతా కూర్చొని మాట్లాడుతూ ఉండండి మీ మెమరీస్, మేము కూడా కొద్దిగా క్యాప్చర్ చేసుకుంటాం దాన్ని. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అయ్యో థ్యాంక్ యూ సార్, Thank you. థ్యాంక్ యూ Thank సో you a మచ్, lot. థ్యాంక్ యూ సో మచ్ Thank సార్ you. కోఆపరేషన్. Okay. అడిగిన వెంటనే నిన్న కనిపించారు, చూసి నా ఏం ఇంప్రెస్ అయిపోయినా నేను యాక్చువల్గా చెప్పాలంటే. ఇద్దరు ముగ్గురు అడుగుతుండేవాళ్ళు, ఆ, చెప్పాను, వాళ్ళు చేస్తుంటే చెప్పాను ఇట్లా చేయకూడదు ఇట్లా చేయాలి. అదే మీరు ట్రైసెప్స్ 30 చేస్తున్నారు సార్ మీరు, 10 ఎందుకని. ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయండి. ఆ, వీళ్ళు కొన్ని చేస్తుంటే చెప్తూ ఉంటాను ఇట్లా కాదు ఇట్లా చేయాలి ఆ. అట్లా అని. నేను అప్పటికి మధ్యలో వచ్చి ఏమన్నా వాటర్ కావాలి సార్ అని అడుగుతాడు, అసలు మీరు 1 sip వాటర్ తీసుకోకపోవడం అనేది అంతే. so, మా ఫ్రెండ్ నన్ను అందులో ఇన్వాల్వ్ చేయడము నిజంగా ఆయనకి యాక్ట్స్ ఆఫ్ అంత స్టామినా. వెంకట కృష్ణ అని చెప్పి. వెంకటకృష్ణ కలుస్తాం సార్, వెంకటకృష్ణ అని కూడా ఖచ్చితంగా. ఒకసారి మీకు టైం ఉన్నట్టు చూపిస్తాను. నా రిటైర్మెంట్ ఫంక్షన్ కి ఎవరు వచ్చారు ఎట్లా గ్రూప్. యా ఒకసారి ఇంటికి వస్తాం సార్, ఎప్పుడు టైం ఉన్నప్పుడు మీరు చెప్తే ఇన్వైట్ చేయండి, వచ్చేస్తాం. సెల్ ఫోన్ లో ఉంది. ష్యూర్ ఒకసారి ఇంట్లో అంటే హ్యాపీ కూర్చొని. థ్యాంక్స్ అలా అయ్యో నేను చెప్పాలి సార్, థ్యాంక్స్ Thank you very much. ఇచ్చినందుకు. ఓకే. చూస్తూ ఉంటే మిమ్మల్ని Okay. సైడ్ నుంచి ఎందుకో నాకు విరాట్ కోహ్లీ లాగా అనిపించారు. ఓ సో అందుకే ఒకసారి స్టార్ కనిపించినాను సార్ అయితే, బికాస్ ఆఫ్ ఈ లుక్ వల్ల. అందుకే మిమ్మల్ని చూస్తూ అట్లాగే సైడ్ లో చూస్తూ ఉన్నాను. ఒకసారి చెప్దాము, పరిచయం చేసుకుందాం మిమ్మల్ని. Okay. చాలా సంతోషం అనిపించి ఓ ఆ విధంగా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్, Thank you very much. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.